అట్లనే మందమరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం పాలచెట్టు వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి పైళ్ళ ఆశయ్య గారు, అట్లనే మా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుమాస ప్రకాష్, యర్మ పున్నం, గోడెంకి చందు, అట్లనే జిల్లా కమిటీ సభ్యులు గుమాస అశోకు, అట్లనే దూలం శ్రీనివాసు, శ్యామల కుమారాణి, అట్లనే భాగ్య, నిర్మల, అట్లనే దుంపల రంజిత్ కుమారు, మొత్తం శ్రీకాంత్, మొత్తం పార్టీ జిల్లా ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా ఈరోజు ఇక్కడ పర్యటించడం అనేది జరిగింది. ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే ప్రజలేమో పేదవాళ్ళేమో ఇండ్లు లేక కిరాయి చెల్లించలేక దీనా వ్యవస్థలో బతుకులు ఈడుస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఉపయోగించి ఇక్కడ ఇల్లు కట్టి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయలేదు. అట్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని ఆశ చూపెట్టిండు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఒక్కరికి రాలేదు. కనీసం ఆ ప్రభుత్వం పంచనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం పంచడానికి కూడా చేతులు రావడం లేదంటే మీకు పేదల పట్ల ఎట్లాంటి ప్రేమ ఉందో ఈ సందర్భంగా కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం, మీరు పేదలకు పంచకపోతే సిపిఎం పార్టీ జోక్యం చేసుకొని పేదలందరినీ కూడగట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్ని పేదలకు పంచడం అనేది కార్యక్రమం చేపడుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం, ఒకవేళ మీరు తక్షణం స్పందించకపోతే ప్రజా పోరాటం ద్వారానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేదల స్వాధీనం అయితే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్మాణం చేసినటువంటి సుమారు 3,000 కోట్లతోటి 560 ఇళ్లను ఈ ప్రాంత పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అనేటువంటిది ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. లబ్ధిదారుల జాబితాలు కూడా తయారు చేశారు. కానీ నిర్మాణం చేసినటువంటి ఇళ్లను గత ప్రభుత్వం ఇవ్వకుండానే ఇలా ప్రభుత్వం ప్రజా తీర్పుకు ఇలా కూలిపోవడం జరిగింది. ఆ ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఏదైతే కట్టబడ్డటువంటి పేదలకు అలాట్మెంట్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో మరి ఈ ప్రభుత్వం అయినా ఏడాది అవుతా ఉంది. ఈ ఇళ్లను పేదలకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి దాంట్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మేము పరిశీలించినటువంటి దాంట్లో చూస్తే 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏ పరిస్థితి ఉంటుందో చూస్తే ఇక్కడ ఇళ్ళ దగ్గర పిచ్చి మొక్కలు, అనేక రకాల మొక్కలు, గడ్డి మొత్తం కూడా మొలిచిపోతూ ఉంది. డోర్లు ఇవన్నీ కూడా టోటల్గా చెదలు పడుతూ ఉంది. అదేవిధంగా మొత్తం కూడా పరుగులు పడుతూ ఉన్నాయి. ఇది కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడే రోజు సాయంత్రం పూట వచ్చి బీర్లు తాగడం, మందు తాగడం, సీసాలు ఇక్కడ మొత్తం కూడా పడి ఉంటా ఉన్నాయి. దాంతోపాటు పేకాట ఆడేవాళ్ళు పేకాట ఆడుతూ ఉన్నారు. పందులు, కుక్కలు సైర వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఓ ప్రజాధనాన్ని 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తే అవి పేదలకు ఇవ్వకుండా ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి హక్కు ప్రభుత్వాలకు ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు పేదలకు ఇవ్వండి. ఈరోజు సిపిఎం పార్టీ మేము అడుగుతూ ఉన్నాం, వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కూడా వెంటనే ఈ ఇళ్లను పేదలకు కనుక మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే, ఇవ్వకపోతే మేమే పార్టీ పరంగా పేదలందరినీ కూడా సమీకరించి ఈ ఇళ్ళన్ని కూడా వాళ్ళకి ఉపజెప్తాం, ఇళ్లలో తోలుతాం. ఆ తోలేదాకా ప్రభుత్వం చూసుకోకూడదు. వెంటనే గౌరవప్రదంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కట్టిన ఇల్లు కావచ్చు, మందమరిలు కావచ్చు, పేదలకు అందివ్వండి. ఆ ఇళ్లను ఆ రకంగా ఆ ఇళ్లను చూడండి, వాటికి కావాల్సిన సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ పర్యటనలో మేము డిమాండ్ చేస్తున్నాం.